ఇది హిందువుల గొప్పతనం మరోసారి నిరూపించారు. కేవలం ఒక్క రోజులోనే 40 లక్షల రూపాయలకు పైగా అకౌంట్లో జమ చేశారు. విషయం ఏంటని చూస్తే త్రిబులర్ రఘురామకృష్ణంరాజు గారు ప్రకటించినట్లుగా ఆకివీడు ఘటన తర్వాత అయితే ఈ పెదపేటలో అక్కడ ఏదైతే గుడి ఉందో అది మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తాము, పెద్ద ఎత్తున గుడి అయితే కనుక కడతాము, దానికి సంబంధించి డొనేషన్స్ కూడా స్వీకరిస్తామని చెప్పేసి నిన్నటి రోజున అయితే ప్రకటన చేశారు. అది టోటల్గా అయితే కనుక 4 సెంట్లలో ఈ ప్లేస్ అయితే ఉంది. అంటే ఇంచుమించు 200 గజాలు దగ్గరగా స్థలం అయితే ఉంది. భారీ గుడి కట్టడానికి అయితే అవదు, కానీ ఉన్నంతలో చాలా అందంగా చక్కగా ఒక 7-8 శతాబ్దాల పాటు ఉండేలాగా బలంగా గుడి అయితే నిర్మాణం చేస్తామని ఆయన ప్రకటించారు. నల్లరాతి శిలతో అంటే కృష్ణశిలతో ఈ టెంపుల్ అయితే కనుక నిర్మిస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఆ మోడల్స్ అవి కూడా తీసుకురావడం జరిగింది. ఆ ప్లాన్లు అవి కూడా మొత్తం ఎస్టిమేషన్ వేసినట్టు ఆ శిల్పి నాగిరెడ్డి గారిని ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. అయితే కనుక 75 లక్షల వరకు కూడా గుడికి అవుతుంది. చుట్టుపక్కల కొంచెం అందంగా చేయడానికి ఒక 5 లక్షలు, ఓవరాల్ గా 75 నుంచి 80 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. చాలా మంది అయితే కనుక కామెంట్ చేశారు, రఘురామకృష్ణరాజు గారి డబ్బులు ఉన్నాయి కదా, ఆయనే కట్టొచ్చు కదా అని చాలా మంది అన్నారు. దానికి ఆయన కూడా మొన్న ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే మనం కట్టక్కలేదు, టీటీడీ కూడా కడుతుంది. టీటీడీకి ఒక చిన్న అప్లికేషన్ పెట్టిన తెలంగాణకు సంబంధించి భానుప్రకాష్ గారు ఉన్నారు టీటీడీలో మెంబర్గా, ఆయన రఘురామకృష్ణరాజు గారికి స్నేహితుడే. ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టండి, మేము టీటీడీతో మాట్లాడే వెంటనే శాంక్షన్ చేద్దామని కూడా చెప్పారు. అయితే ఏ ఒక్కరి కాంట్రిబ్యూషనో లేకపోతే ఒకళ్ళు ఇద్దరు ఇవ్వాలంటే డబ్బులు ఇచ్చేసి కట్టడం కాకుండా ప్రజలందరూ తలా ₹1 కట్టే విధంగా అయితే కనుక చేయాలని చెప్పి అందరూ ఐక్యంగా కట్టుకోవాలని నిన్న ఆయన అయితే ప్రకటించారు. అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు. డొనేషన్ సంబంధించి ₹100 నుంచి 10,000 లోపు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ₹1,00,000 వేసేస్తామన్నా అది అకౌంట్లోకి రాదు. కేవలం 10,000 మాత్రం అకౌంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఎక్కువ వేస్తే ఇంకా అకౌంట్లోకి వెళ్ళదు, అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ₹100 తక్కువ కాకుండా పెట్టారు, 100 నుంచి 10,000 లోపు. సో చాలా మంది నేను ఒక్కరోజు స్కానర్ అకౌంట్ నెంబర్ పెట్టగానే ఒక్క రోజులోనే 40 లక్షల రూపాయలకి పైగా అకౌంట్లో జమ అయ్యాయని నిన్న రఘురామకృష్ణరాజు గారు అయితే కనుక రాత్రి పోస్ట్ అయితే పెట్టారు. ఇంకా రేపు లేదా ఎల్లుండిలోపు అయితే అమౌంట్ అయితే రెడీ అయిపోయే అవకాశం ఉంది. త్వరలోనే గుడి కూడా ప్రారంభం ఉంది.